కేశలం ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో నిత్యము కబడబడుచున్న మా అదనాయ మీ ఘనమైన నామంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేస్తూ బలపరుస్తూ మీ జ్ఞానమును అందిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ యొక్క జ్ఞానమును మేము విడిచిపెట్టేవారుగా కాకుండా మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి మా జీవితంలో ఎదుర్కొనగలిగే సాతాను శక్తులకు నీ యొక్క జ్ఞానము ద్వారా ఎదుర్కొనగలిగే శక్తిని, బలమును, ఆలోచన శక్తిని మాకు అనుగ్రహించమని ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిరాశ నిస్పృహనే ఎదురు నిలిచిన నిందలెన్నో మబ్బులుగా మనలు క్రమ్మిన నిరాశ నిస్పృహనే ఎదురు నిలిచిన నిందలెన్నో మబ్బులుగా మనలు క్రమ్మిన నిలిచెదం నిరాశతో నడిచెదం దీక్షతో మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో సిరియా రాజు అయిన బెన్హదదు షోమ్రోనును ముట్టడి వేసి అక్కడ ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి అహాబుకు తన దూతలతో వర్తమానమును పంపించినట్టుగా అధ్యాయాన్ని మనం గమనించగలం. ఏమనంటే, మర్యాదగా నీ దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాన్ని, అందమైన దాసులను, భార్యలను, పిల్లలను, మీరు ఏదైతే నీ కంటికి ఇష్టమో అవన్నీ కూడా నావే అని దూతలతో అహబుకు వర్తమానం పంపిస్తే, అహబు, అయ్యా నీకు మనసుకు నచ్చినదే చెయ్యి, నీ ఇష్టం, నా ఎడలు నువ్వు ఏది జరిగించాలనుకుంటున్నావో అది జరిగించు అని ఆ దూతలకు సమాధానం చెప్పి పంపిస్తూ ఉంటే, పంపించి తిరిగి బెన్హదదుకు ఆ దూతల వర్తమానం పంపి తిరిగి ఇంకొక వర్తమానాన్ని అహాబుకు పంపిస్తాడు బెన్హదదు. ఏమనంటే, రేపటి దినమున మా దూతలు వచ్చి అక్కడ ఉన్నటువంటి అందమైన వారి కోసము, వెండి కోసము, బంగారం కోసము పరిశోధన చేస్తారు అని మరి ఒకసారి దూతలను పంపించినప్పుడు, వర్తమానం పంపించినప్పుడు, అప్పుడు అహబు అక్కడ పెద్దలని అందరినీ కూడా ఆలోచన అడగగా వారు లేదు, మోసపూరితమైన ఈ యొక్క వర్తమానాన్ని అంగీకరించవద్దని అహబుకు తెలియజేయగా, సున్నితంగా దూతలకు ఈ విషయాన్ని, నీవు మొదట చెప్పినది నేను చేస్తాను కానీ రెండవసారి వర్తమానం పంపినది ఇప్పుడు కుదరని పని అని వర్తమానము దూతలకు చెప్పి పంపించినప్పుడు, ఈ యొక్క బెన్హదదు తన దగ్గర ఉన్నటువంటి 32 మంది రాజులతో విందులో ఉన్నప్పుడు ఈ వర్తమానాన్ని పంపిస్తాడు. ఇప్పటికి కుదరదు అని అన్న మాటకు ఆ బెన్హదదు నొచ్చుకొని యుద్ధానికి సిద్ధం కానీ తండ్రిని ఆ దూతలకు ఆజ్ఞాపిస్తూ యుద్ధానికి సిద్ధమై మరి ఆ ఇజ్రాయేలీల రాజు మీదకు రాగా ఈ అహబు కూడా యుద్ధానికి సిద్ధము అయినట్లుగా ఏదైనా మనం చూస్తాం. అప్పుడు అంటున్నాడు బెన్హదదు, నా దగ్గర ఉన్నటువంటి వారు షోమ్రోన్లో ఉన్న పిడికెడు ధూళి మరి తీసుకెళితే చాలిన ఎడల
ఎవరైతే దూతలుగా దేవదూతలుగా ఉన్నారో వారు నాకు గొప్ప అపాయం కలుగజేస్తాడు అని మరి ఆజ్ఞ పూనినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము యుద్ధానికి కానీ వియ్యానికి కానీ కయ్యానికి కానీ వెళ్ళే సమయము సరైన సమయంగా చూసుకొని వెళితే అది మరి మంచిగా ఉంటుంది. కానీ అవమానకర రీతిగా లేదంటే ఎప్పుడు పడితే అప్పుడు సమయం కాని స్థితిలో వెళ్ళి కలిస్తే ఇలాంటి అనర్థాలే జరుగుతాయని అదనేవారు మనకు ఒక ఆలోచనలు ఇస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఏ పని ఎప్పుడు చేయాలనేది తెలుసుకొని జాగ్రత్తగా చేస్తే అది నీకు సఫలీకృతం అవుతుంది. లేదంటే ఇలా అహబు మీద బెన్హదదు యుద్ధంకు వచ్చినట్లుగా మరి నీవెవరైతే సహాయం కోసం వెళ్తున్నావో, ఎవరైతే నీకు మేలుకరంగా ఉండాలని నీవు ఆశిస్తున్నావో, మేలుకరం కాక నీకు అపాయకరంగా మారే అవకాశం ఉంది అని అదోనేవారు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్.